దేవుని శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. ఇశ్రాయేలు దేశంలోని యెరికో పట్టణం నుంచి మీకు అందరికీ కూడా తెలియజేసినది ఏమిటంటే, ఇక్కడ అందరం కూడా ఉన్న వాళ్ళందరం కూడా తెలుగు వారము, ఇశ్రాయేల్ దేశంలో పనిచేస్తున్న వారము. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిని మరి ఆయన చనిపోయినప్పుడు దానిని ఆయన తాగి చనిపోయినట్లుగా ప్రభుత్వం రిపోర్ట్ ఇవ్వటం చాలా విచారకరం. దానిపైన సమగ్ర నివేదిక సమర్పించినప్పటికీ ఆ నివేదిక అంతా కూడా తప్పులు తడకగానే ఉన్నది. దయచేసి ప్రభుత్వం వారు మరొకసారి గమనించండి, మరొకసారి దానిని పరిశీలించి దానిని పూర్వపరాలు మరలా ఒకసారి పోలీస్ వారి చేత ఎంక్వైరీ చేయించవలసిందిగా ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయితే దానిని చూసినప్పుడు మీకు అందరికీ తెలుసు, ఆయన ఎక్కడా కూడా మాస్క్ తీసినట్లేదు. కానీ చనిపోయినప్పుడు చక్కగా మాస్క్ మడత పెట్టి, కళ్ళజోడు మడత పెట్టి పక్కన పెట్టి, కనీసం దుమ్ము కూడా, డస్ట్ కూడా అంటకుండా పక్క నుండి బండి మీద పడి చనిపోయినట్టుగాను, ఆయన 24 గంటలు మందు కొనుక్కుని తాగుతున్నట్లుగాను రిపోర్ట్ ఇవ్వటం చాలా బాధాకరం, చాలా విచారకరం. ఆయన కోట్లకు పడగలెత్తిన జమీందారి, ఆయన ఒక వ్యాపారవేత్త, పాస్టరే కాదు, ఆయన సోషల్ రిఫార్మర్. ఆయన ఒక దైవ మీటింగ్కి వెళుతూ తాగుతూ తూలుతూ వెళుతున్నట్టుగా చిత్రీకరించటం యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని అవమానించినట్లుగా ఉన్నది. దయచేసి మంత్రులు, ముఖ్యమంత్రులు దయచేసి గమనించి మరొకసారి ఆ నివేదికను సరిచూడవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. ఇచ్చిన రిపోర్ట్లన్నీ కూడా ఏ ఒక్కరు కూడా అంగీకరించే విధంగా లేవు గనుక మరొకసారి పునఃపరిశీలించవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. దానిపైన అడిగిన వారిని అరెస్టులు చేస్తూ ఉన్నారు. మరి దానిని బందికానాలో పెట్టి, జైల్లో పెట్టి బంధించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సత్యాన్ని నోరు నొక్కలేరు. భారతదేశం యొక్క ముఖ్యమైన లోగో ఏంటంటే సత్యమేవ జయతే, సత్యమే జయిస్తుంది. అన్యాయంగా ఎన్ని చేసినప్పటికీ అసత్యం ఓడిపోతుందని ఇశ్రాయేల్ దేశంలోని తెలుగు వారందరి పక్షంగా మేము తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ప్రభుత్వాలు మరొకసారి గమనించవలసిందిగా తెలియజేస్తున్నాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించు గాక. వచ్చేస్తున్నారు.